శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు. వెంకటాచలం మండలం గొలగమూడిలో సోమిరెడ్డి దంపతులకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. సోమిరెడ్డికి భారీ గజమాలతో ఘన స్వాగతం. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జ్యోతమ్మకు సాంప్రదాయ స్వాగతం పలికిన ఆలయ ఈవో బాలసుబ్రహ్మణ్యం కమిటీ సభ్యులు. భగవాన్ వెంకయ్య స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సోమిరెడ్డి కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు. శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం వెంకయ్య స్వామి రథోత్సవాన్ని ప్రారంభించిన సోమిరెడ్డి. ఆలయ మర్యాదల ప్రకారం సోమిరెడ్డి దంపతులకు సత్కారం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి 43వ ఆరాధనోత్సవాల్లో భాగస్వామిని కావడం, పట్టు వస్త్రాలు సమర్పించే స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. స్వామివారి ఆశీస్సులతోనే ఆయనకు పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం నాకు దక్కింది. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని, ప్రజలందరికీ మంచి జరిగి అందరూ సంతోషంగా ఉండేలా ఆశీర్వదించాలని స్వామివారిని కోరుకున్న. వెంకయ్య స్వామి ఆశ్రమం ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కొనసాగుతుండటం గొప్ప విషయం. ఆశ్రమ పాఠశాలలో 500 మంది విద్యార్థులు ఉచితంగా విద్యాభ్యాసం చేస్తున్నారు. జూనియర్ కళాశాల ప్రారంభించే సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమం మన సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. కొంచెం
తింపండి కిందకి. 43వ ఆరాధన కార్యక్రమం ఈరోజు రావడం జరిగింది. స్వామి దర్శనం స్వామి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. రాష్ట్రం బాగుండాలా, రాష్ట్రం అభివృద్ధి చెందాలా, పెరగాలా, ఎస్టీలు గిరిజన కుటుంబాలని ఆర్థికంగా బలపడేట్టుగా తీస్తే అది కూడా వస్తుంది. నువ్వు తీసుకున్నాక వచ్చిన తర్వాత మా వాళ్ళందరూ మెంబర్లు అయిన తర్వాత ఇక్కడ 2 పూట్ల భక్తులకి భోజనం, అట్లే ప్రసాదం, ఉచిత దర్శనం అన్ని ఇక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ 500 మంది విద్యార్థులు టెంపుల్కి సంబంధించి హాస్పిటల్ ఉంది, జూనియర్ కాలేజ్ కూడా మధ్యలో పెట్టడం జరిగింది. 500 మంది విద్యార్థులు ఉంది, హై స్కూల్ ఉంది, రెసిడెన్షియల్ స్కూల్. అన్ని వెంకటస్వామి భక్తులు వాళ్ళందరూ అండదండలు, ఆ వెంకటస్వామి ఆశీర్వాదాలు ఈ టెంపుల్ బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. అది సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండటం నిజంగా నా అదృష్టం. పట్టు వస్త్రాలు ఆ భగవంతుడికి, ఆయన భగవాన్ వెంకటేశ్వరికి పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం నాకు కనిపించింది. ఆయనే ఏకమైన ప్రజలందరినీ ఆశీర్వదించాలని వెంకటేశ్వర గారిని ప్రార్థిస్తున్నాను.